సురేష్ గారు, ఏంటి ఆత్మల గోలేంటి, ఈ జీవించడాలేంటి, చనిపోయిన వ్యక్తులతో ఈ రియాక్షన్లేంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ఛానల్లోని పెద్దలకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారి వికృత రాజకీయ క్రీడ పతాక స్థాయికి చేరిందని అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు ఇంద్రనీల్ గారు, అదేవిధంగా అన్న వెంకటరెడ్డి అన్న గారు అనేక సందర్భాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే ఆనాడు ఎన్డీఏ కూటమి నుంచి బయట వచ్చిన సందర్భంలో అనేక సార్లు మాట్లాడుతూ ఈ దేశానికే ప్రమాదకరమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసాలకి మోదీ సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. విభజన హామీలలో మోసం చేశారు, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారు, వెనుకబడినటువంటి కరువు జిల్లాల సహాయంలో మోసం చేశారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మోడీ మోసం చేసి చివరగా చేసిన మేలు ఏంటంటే తట్టడు మట్టి చెంబుడు నీరు తెచ్చిచ్చారు తప్ప ఇంక చేసింది ఏమీ లేదని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా మీద హిందీ రుద్దుతారా, మీకు ఈ రకంగా దక్షిణాదిని ఒకవైపు ఉత్తరాదిని ఒక రాగా చూస్తారా, ఎత్తడి కేంద్ర అహంకారము, ఢిల్లీ పెద్దల అహంకారము, మీ అహంకారానికి మేమేమి బానిసలం కాదు, మేమేంటో చూపుతామనేటువంటి బీరాలు పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరొక అడుగు ముందుకేసి ఎంపీలారా కారం పూసుకోండి ఒంటికి అని మాట్లాడారు. అవును, సిగ్గు తెచ్చుకోండి అని మాట్లాడారు. ఎందుకు? కేంద్రాన్ని ఎదిరించే దమ్ము లేదు మీకు, నిలదీసే దమ్ము లేదు మీకు, అన్యాయాన్ని ప్రశ్నించే దమ్ము లేదు, కారం పూసుకోండి ఒంటికి అని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి నారా లోకేష్ గారు ఇక చెప్పనవసరం లేదు. మోడీ ఏం చేశాడు, బాలకృష్ణ చేశాడని చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. మొత్తం వాళ్ళతో తిట్టించే ఆనందాన్ని పొందారు వీళ్ళు. అవును, బాలకృష్ణ గారు, ఆయన నర్సిరెడ్డి అని ఉంటారు తెలంగాణలో. నర్సిరెడ్డినా? అవును, నర్సిరెడ్డితో మాట్లాడించాడు. ఆ నర్సిరెడ్డిని తీసుకొని వచ్చి కథ చెప్పించి ఆయన్ని ఇప్పుడు ఆ కథలు చెప్పిన దానికి పాలక మండలి సభ్యుడు చేసినటువంటి ఘనత. పెట్టి కథలు చెప్పి మోడీ గారిని అవమానించారు. కథలు చెప్పి అతన్ని తీసుకొని వచ్చి ఆయన విమర్శించేదానికి ఒక పదవి ఇచ్చి ఆయనని పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఏ వేదిక ఎక్కిన ఆయన ద్వారా కథలు చెప్పించి విమర్శించినటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్న ఫలంగా ఈ రకంగా తారాస్థాయికి ఒక రాష్ట్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రయోజనాలు లబ్ధి చేకూర్చాల్సినటువంటి వేదికని ప్రధాని వస్తే రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా వారి ప్రసంగాలు ఉండాల్సినటువంటి పరిస్థితి పోయి ఈ రోజు చూసాం. కనీసం వీళ్ళ ప్రసంగాలు ఒక ఎత్తైతే వీళ్ళ భజన వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళని అసలు కనీసం నమ్మినట్టు దాఖలా కూడా కనపడలేదు ఆయన హావభావాల్లో. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు ఇంతేనే, వీళ్ళు చేసేటువంటి నటన అలవాటు అయిపోయిందో ఏమో గానీ ఆయన చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ నటనా చాతుర్యం ప్రదర్శించారనుకుంటున్నారు? వీళ్ళకి ఇప్పుడు మీరు చూశారు, అసలు కూటమి కట్టింది కూడా ఎక్కడ వీళ్ళ రాజకీయ భవితవ్యం అన్నది అధపాతాళానికి వెళ్ళిపోతుందేమో అన్నటువంటి భయంతోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ గాని, జనసేన పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని జత కట్టాయి. ఈ సఖ్యత ఇలానే కలిసి కొనసాగితేనే వీళ్ళందరి రాజకీయ భవితవ్యం ఉంటుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ మూడు పార్టీల ముఖ్య నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు చిన్న చిన్న లోటుపాట్ల వల్ల మీరు ఎక్కడ కూడా గందరగోళ వాతావరణం తీసుకురావద్దు, మనందరం కలిసి ఉండాలి, విడిపోతే ఓడిపోతాం అనేటువంటి స్వరాన్ని వినిపించినటువంటి పరిస్థితి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారితో సఖ్యత కోసము, పొత్తు కోసము బీజేపీ పెద్దలు నిరాకరించినటువంటి పరిస్థితి 2024 ఎన్నికల్లో. దానిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నేనే దీనిని ఈ యొక్క పొత్తుని తెప్పించాను, పార్టీలను నిలబెట్టానని వేదికల పైన చెప్పారు. మరి ఈ యొక్క బలాన్ని దృఢం చేసుకోవడం కోసం మాత్రమే పదే మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ప్రజాగ్రహం పెళ్లిబిగుతోంది. కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలల నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఇస్తామన్నటువంటి హామీలు లేవు, ఏమీ లేవు కాబట్టి ప్రజల్ని మోసం చేశారు, వంచారు కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో ఓడిపోతారు అనేటువంటి భయంతో ఈ పొత్తు బలంగా నిలబడాలి, మనం మోడీ గారిని కీర్తించాలని మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏమని? ఏదైతే 2018-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు దేశానికి ప్రమాదకరం అని చెప్పినటువంటి మోదీ ఉన్న బలంగా ప్రపంచంలోనే గొప్ప నాయకుడు ఏ రకంగా అయిపోయాడు,
దేశంలో కీర్తించదగ్గ నాయకుడు ఏ రకంగా అయిపోయారు? అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏం జరిగింది? అప్పటికి ఇప్పటికి రాష్ట్రానికి మేలు ఏం జరిగింది? ఏమన్నా ప్రత్యేక హోదా అంశంలో ఏమన్నా మళ్ళీ మేలు జరిగిందా? అప్పటికి విభజన ఇప్పటికి ఏం హామీలు ఏమన్నా జరగలేదు. మేలు చంద్రబాబు జరిగిందా? నాయుడు గారి నాలుకలో వెనుకబడిన మార్పు జిల్లాలకు వచ్చింది. ఏమన్నా ప్యాకేజీ ఇచ్చారా? గ్రాంట్లు ఇచ్చారా? Yes, ఏ నాలుక రకంగా మార్పు. మేలు చేస్తున్నారు?